హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో మదర్ చైను, ఫాదర్ చైను కలిపి వాటితో మరొక 2 నెక్లెస్‌లు పిల్లలకి ఎలా చేయించాను అనేది మీకు చెప్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మదరు గోల్డ్ అండి 24 గ్రామ్స్, ఫాదర్ గోల్డ్ 16 గ్రామ్స్. ఇవి మా ఫాదరు మ్యారేజ్ అప్పుడు మా వారికి నాకు ఇచ్చిన బంగారం అండి. తాళిబొట్టు చైను, మా వారికి చైను ఇచ్చారు. అయితే ఈ రెండింటిని ఉపయోగించి బంగారం చేయించానండి పెద్ద పాపకి, చిన్న పాపకి. చేతిలో అయితే ఒక్క పైసా కూడా లేదు అప్పుడు. నేను ముందు పెద్ద పాపకి నెక్లెస్ అయితే తయారు చేయించానండి. అది ఎలాగ ఇదేనండి మా పెద్ద పాపకి చేయించిన నెక్లెస్. రెడీమేడ్గానే తీసుకున్నామండి. అయితే ఆ కరోనా టైంలో బంగారం చాలా పెరిగిందండి. తయారు చేయించడం ఇవంతా లాంగ్ ప్రాసెస్ అని మేము అప్పటికప్పుడే కొనుక్కోవడం జరిగిందండి. మా వారి చైను, నా చైను కలిపి బ్యాంకులో పెడితే 95,000 వచ్చాయండి. ఇంకా ఎక్కువే ఇస్తామన్నారు కానీ మేమేంటంటే 1,00,000 లోపే పిల్లలకి తీసుకుందాము అన్నట్లుగా ఆలోచించుకొని 95,000 మాత్రమే తీసుకున్నామండి. తీసుకొని మా పెద్దమ్మాయి, ఆ అమ్మాయికి చేయించిన నెక్లెస్ అండి. అది 14.52 గ్రామ్స్ ఉంది. ఇంక దానికి వేస్టేజ్ అంతా గోల్డ్ కాస్ట్ వేస్తే మొత్తం 92,000కి అయితే ఈ నెక్లెస్ వచ్చిందండి. మేము పెట్టింది మా ఇద్దరు చైన్లు 95,000. మా పాపకి నెక్లెస్ వచ్చింది 92,000 కండి. అంటే మా బడ్జెట్లోనే, మేము అనుకున్న బడ్జెట్లోనే ఈ నెక్లెస్ వచ్చిందండి. అయితే మా ఇద్దరివి కలిపి ఇక్కడ మిస్టేక్ అయింది. 95 వేయకుండా 92 వేసానండి. ఈ 95,000 మేము తీసుకొచ్చిన బంగారం తాలూకా డబ్బు అండి. మా అమ్మాయి బంగారం ఏం చేసామంటే మళ్ళీ బ్యాంకులో పెట్టాం. మా వారి అకౌంట్ మీద బ్యాంకులో పెడితే మా అమ్మాయి నెక్లెస్ 55,000కే వచ్చిందండి. 55,000కి వస్తే ఈ 55,000 తీసుకొని వెళ్ళి ఇక్కడ మా చైన్లకి కట్టేసాం. మా పాపది బ్యాంకులో పెట్టి ఇక్కడ కట్టాము మా ఇద్దరు చైన్లకి. కట్టగా కూడా ఇంకా ఎంత ఉంది అప్పు? 37,000 ఉందండి. మా ఇద్దరు చైన్ తాలూకా ఇంకా 37,000 బ్యాంక్ అప్పు ఉంది. అయితే ఆ తర్వాత నెలలో స్త్రీనిధి డబ్బులు మా అమ్మ పేరు వచ్చాయండి 25,000. వస్తే ఇక మాకు శాలరీ వచ్చిన దాకా ఆగి వాటికి 12,000 యాడ్ చేసి ఆ 37,000 మా ఇద్దరు చైన్స్కి మిగిలిపోయిన అప్పుని మేము కట్టేసామండి. మా వారి చైను, నా చైను రెండు కలిపి ఉన్న అమౌంట్ మొత్తం క్లోజ్ అయింది. ఎలాంటి బాకీ కూడా లేదు. కాకపోతే మా పెద్ద పాపది ఒక 55,000 బ్యాంకులోనే ఉంది. తర్వాత మళ్ళీ ఏం చేసామంటే మా వారిది, నాది చైను నెక్స్ట్ మంత్ బ్యాంకులో పెట్టాము. పెట్టి ఈసారి ఏమనుకున్నామంటే ఇంకా కొంచెం బంగారం పెరిగింది కాబట్టి మనం కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకొని వెళ్దాము అంటే అప్పుడు కూడా 92,000 కరెక్ట్గా దగ్గరలో ఉండింది కదండి. మేము తెచ్చుకున్న 95, అయితే 92,000. మనం అంత కరెక్ట్గా వెళ్తే ఎలా ఉంటుందో, బంగారం కూడా కొంచెం పెరిగిందని చెప్పేసి మేము ఏం చేసామంటే 1,10,000 బ్యాంకులో తీసుకున్నామండి. ఫాదర్ది, మదర్ చైన్లు మా ఇద్దరు పెట్టేసేసి తీసుకున్న తర్వాత రెండో అమ్మాయికి నెక్లెస్ ఆమెకు కూడా చేయించామండి. అది కూడా అంతేనండి. 92,000 ఫస్ట్ చెప్తారండి, 1,00,000 అబోవ్ చెప్తారు. మేము ఏంటంటే తగ్గించుకుంటూ వచ్చి 92,000 వరకు చేసుకున్నామండి. చిన్న పాప నెక్లెస్ ఇలా వచ్చిందండి. ఇది కూడా అదే వెయిట్ అండి. పెద్ద పాప నెక్లెస్ ఎంత వెయిట్ ఉందో మిల్లీగ్రామ్స్ ఏమో కొంచెం ఎక్కువ ఉంటుందండి చిన్న పాపదంతే. సేమ్ చిన్న పాపకు కూడా అంతే కాస్ట్ పడిందండి. మేము తీసుకెళ్ళింది 1,10,000 కదండి. మనకు నెక్లెస్ వచ్చింది 92,000కి. అంటే 18,000 మిగిలి ఉన్నాయి చేతిలో. మదర్ది, ఫాదర్ది 1,10,000 వచ్చింది కదండి. అయితే చిన్న పాప నెక్లెస్కి అయిందంత 92,000. 92,000 కట్టగా మిగిలిందంత 18,000. ఈ 18,000 మిగిలి ఉన్నాయి. అయితే మా చిన్న పాపది బ్యాంకులో పెట్టామండి. వాళ్ళు ఎంత ఇచ్చారంటే 62,000 ఇచ్చారు. మా చిన్న పాపది కూడా పెట్టాం బ్యాంకులో. పెద్ద పాపది 55,000కి పెట్టుంది. ఈ చిన్న పాపది 62,000కి పెట్టాం. అయితే ఈ 62,000 ఈ 1,10,000లో పోగా ఇంకా 48,000 ఉందండి బాకీ. 48,000 ఉంటే ఇక్కడ 18,000 మిగిలి ఉన్నాయి కదండి. అవి కూడా తెచ్చి కట్టాము. కడితే ఫైనల్గా 30,000కి వచ్చింది బాకీ. అది ఎవరిది? మదర్ది, ఫాదర్ది బాకీ కింద 30,000. ఫస్ట్ అమ్మాయి బంగారం 55,000కి బ్యాంకులో ఉంది. రెండో అమ్మాయి బంగారం 62,000కి బ్యాంకులోనే ఉంది. వీళ్ళిద్దరిది మాత్రం 1,17,000 బ్యాంకులోనే ఉందండి బంగారం. అయితే మదరు, ఫాదరు ఈ 30,000 కూడా బ్యాంకులో ఇంకా పెండింగ్ ఉందండి. అయితే ఏమైందంటే ఆ తర్వాత నెల మా అమ్మ పేరు మీద డ్వాక్రా వచ్చింది. 64,000 వచ్చింది. అయితే నాకు కావాల్సింది ఇక్కడ 30,000. అంటే ఫాదర్, మదర్ చైన్స్ బయటకు రావాలంటే నాకు కావాల్సింది 30,000.
మా అమ్మగారి తాలిబొట్టు చైన్ కూడా 30,000కో ఏమో బ్యాంకులో ఉంటే ఆమె మిగతా 34,000 తీసేసుకున్నారండి. నా మాత్రం 30,000. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చండి, పిల్లల బంగారము బ్యాంకులోనే అప్పు కింద పెట్టేశారు, భార్యాభర్తలు మాత్రం వాళ్ళ చైన్స్ బయటకు తెచ్చుకున్నారు అని మీకు అనిపిస్తుంది. నేను అనేది ఏంటంటే, నేను బయటకు వెళ్ళాలి కదండి, తాలిబొట్టు చైన్ కాబట్టి ఖచ్చితంగా ఉండాలని నేను తెచ్చుకున్నాను. మా వారిది ఏంటంటే, మా వారు వేసుకోరు, కానీ ఏదైనా ప్రాబ్లమ్స్, ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అడ్డు పెట్టుకోవడానికి ఉండాలి అన్నట్లుగా మా వారిది బయటకు తెచ్చేసుకున్నామండి. పిల్లలకి సెంటిమెంట్గా ఫస్ట్ టైం అలా చేయించినప్పుడు అలాంటి ఇబ్బందులకు పెట్టుకోకూడదు కదండి బ్యాంకుల్లో. పిల్లల్ని అప్పు కింద ఉన్న మంచి ఉద్దేశంతోనే బ్యాంకులో ఉంటాయి. అందువల్ల ఏంటంటే మా బంగారాల వాడికి బయటకు తెచ్చాం. మా ఇద్దరి చైన్స్ బయటకు వస్తుంటేనే మా పిల్లలిద్దరికీ నెక్లెస్లు చేయించగలిగింది. అలాగే ఏంటంటే సరే ఏ అవసరం ఉన్నా దేనికైనా మా ఇద్దరిదే ఉపయోగపడతాయి అన్నట్లుగా మేము అలా మా చైన్సే బయటికి తెచ్చామండి. అయితే ఆ పిల్లలిద్దరి బంగారం 1,17,000 బ్యాంకులో ఉందండి. ఇక 1 ఇయర్ కొంచెం మనీ సర్దుబాటు కాలేదు, కాకపోయినా 1 ఇయర్కి 7,000 వడ్డీ అయితే పడిందండి. ఈ లోపు ఏంటంటే మాకు విడిగా చాలా అవసరాలు కూడా ఉన్నాయండి. కరోనా టైంలో నలుగురికి ఇంట్లో మా అమ్మ నాన్నకి మా వారికి నాకు కరోనా వచ్చింది. వస్తే ఇక మేము హాస్పిటల్లో ఉండి కొంచెం అప్పు చేసుకోవటాలు, అందరం చూయించుకోవటం అలా జరిగింది. దానికోసం ఏంటంటే పర్సనల్ లోను పెట్టుకున్నాము. పెట్టుకొని దాదాపు 3 lakhs వరకు మాకు ఖర్చు అయింది, హాస్పిటల్ ఖర్చు. ఇంకా అవన్నీ ఎలా తీరాలి, బయట తెచ్చాం వడ్డీలకి, అది కూడా 3 రూపాయల కిందండి. 2 రూపాయలకి రూపాయికి ఇచ్చే రోజులు పోయాయి. 3 రూపాయలకి వడ్డీ తెచ్చుకోవాల్సి వచ్చింది, 3 లక్షలు. ఆ 3 లక్షలు వడ్డీలే కట్టడం సరిపోతానే ఉంది. అందుకు ఆ అప్పు తీసేద్దాం అనే ఉద్దేశంతో ఇంకా పిల్లల బంగారం కూడా బయటికి తెచ్చుకుందాం అని పర్సనల్ లోన్కి అప్లై చేసుకున్నాము. 6 లక్షల వరకు చేసుకొని అప్పులు తీసేసేయగా మళ్ళీ పిల్లల బంగారం కూడా బయటికి తెచ్చుకున్నామండి. ఇది నేను చేసింది. నేను చాలా వీడియోలు చూశానండి గోల్డ్ సేవింగ్ అని. మనం గోల్డ్ ఇవి ఉంటాయి కదండి, స్కీమ్స్ కట్టడం అని, లేదా చీటీలు వేయటం అని, లేదా 1 గ్రాము గోల్డ్ కొనుక్కొని దాచుకోవడం, కాయిన్స్, ఇవన్నీ విన్నాను. కానీ నాకు అంతకుముందు తెలియదండి. నాకు తెలిసిన పద్ధతిలో నేను బంగారం అయితే కొన్నానండి. అయితే నేను కొన్న విధంగా ఎవరున్నా కొన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను వినలేదు, ఏ వీడియోలో కూడా నాకు కనిపించలేదండి. నేను ఒక డిఫరెంట్ ప్రాసెస్లో వెళ్ళున్నాను. నాకు 1 గ్రామ్ గోల్డ్ తీసుకొని సేవ్ చేసుకోవాలి అనే ఐడియా నాకు అసలు తెలియదండి. అలా అమ్మరేమో అనుకున్నాను. కాకపోతే ఒక వస్తువు ఇలా ఉంటే డైరెక్ట్ కొనుక్కోవాలేమో, డబ్బులు దాచుకొని కొనుక్కోవాలేమో, ఏదో చీటీ డబ్బులు వస్తే కొనుక్కోవాలి అలా తెలుసు. కానీ 1 గ్రామ్ కొనుక్కుంటూ సేవ్ చేసుకోవాలనే విషయం నాకు అసలు తెలియదండి. తెలుసుంటే ఈ పాటికి చాలా బంగారాన్ని కొనుక్కునేదాన్ని. ఏదేమైనా ఒక 2 చైన్లతో, మా వారి చైన్ నా చైన్తో పిల్లలిద్దరికీ నెక్లెస్ చేయించానండి. అందుకు చాలా సంతోషంగా ఉంది. కనీసం ఆ ఐడియా వచ్చినందుకన్నా నేను సంతోషంగా ఉన్నాను. నాకు అది కూడా ఆలోచన రాకపోతే మా పిల్లలకి ఈరోజు ఈ బంగారం కూడా తీసుకునేదాన్ని కాదండి, పిల్లల్ని ఒట్టిగానే ఉంచేదాన్నేమో. కానీ ఈ బంగారం తీసుకునేటప్పుడు మా వారికి అంత బంగారం వాల్యూ కూడా తెలియదండి. నేను మ్యారేజ్ అయ్యే తర్వాత చాలాసార్లు కూడా బంగారం కొనాలి కొనాలి అన్న మా వారు ఎందుకో ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఏదేమైనా గొడవ పెట్టో ఏదో జరిగి మొత్తానికి పిల్లలకి ఇంతన్నా సేవ్ చేశాను అని అనిపించిందండి. ఎవరికైనా దగ్గరలో ఏదన్నా అమౌంట్ 2-3 నెలల్లో వస్తుంది అనుకున్నప్పుడు, సపోజ్ డ్వాక్రా కానీ చీటీలు కానీ ఏదన్నా వస్తుంది అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకొని మీకు తగ్గట్టుగానే కొనుక్కోండి. బ్యాంకులో పెట్టుకుంటే కొంచెం వడ్డీలు 1 ఇయర్ లోపైన ఎట్లా కట్ట తీర్చేసుకోవచ్చండి. బంగారం పెరిగితే మాత్రం అప్పటికప్పుడు అట్లా కొనలేం కదండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.